రిజన్ అండ్ రిలాక్స్కి తిరిగి స్వాగతం. నిన్నటి కథలోని రెండవ భాగాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. నిన్న తాతయ్య చెప్పాడు కదా రోహిత్కి, ఇంట్లో కూర్చొని మనం తపస్సు చేయవచ్చు అని. రోహిత్ అడుగుతాడు, అదెలా తాతయ్య అని అడిగాడు. తాతయ్య అంటాడు, మీ అమ్మ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా గమనించావా? ఆమె ఏమాత్రం విశ్రాంతి లేకుండా దినమంతా పనిచేస్తుంది కదా. మన అందరి బట్టలు ఉతుకుతుంది, ఇల్లు ఊడుస్తుంది, తడి బట్టతో ఇల్లంతా శుభ్రంగా తుడుస్తుంది, ఇంకా నీకు చదువు చెప్తుంది, మధ్య మధ్యలో మీ నాన్న అవసరాలు చూస్తుంది, నాకు సమయానికి అన్నం వడ్డిస్తుంది, నేను వేసుకోవాల్సిన మందులన్నీ గుర్తుపెట్టుకొని సరిగ్గా సమయానికి ఇస్తుంది. ఇవన్నీ ఎందుకు చేస్తుంది? నీవు ఎప్పుడైనా ఆలోచించావా? తపస్సు గురించి మాట్లాడుతుంటే మధ్యలో అమ్మ చేసే పని గురించి ఎందుకు చెప్తావు తాతయ్య? అయినా తాతయ్య అడిగిన దానికి సమాధానం చెప్పాలి కాబట్టి అది ఆమె పని అన్నాడు రోహిత్ మామూలుగా. బాగా చెప్పావు, చిన్నపిల్లవాడిలా ఆనందంగా అన్నాడు తాతయ్య. కానీ నాయన, అందరూ తమ పనులను తమ శ్రద్ధగా చెయ్యరు. కొంతమంది నిదానంగా పనిచేస్తారు, కొంతమంది మనస్ఫూర్తిగా పనిచేయరు, మరికొంతమంది ఒకటి చేయబోయి మరొకటి చేసి. తాతయ్య, నాకు అర్థమైంది. ఎవరైతే తాము చేయవలసిన పనిని నిజాయితీతో అంకితభావంతో శ్రద్ధగా చేస్తారో అదే తపస్సు. ఆ తపస్సు కనుక చేసినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా వారు సాధించాల్సిన విషయంలో విజయాన్ని సాధిస్తారు అని నాకు అర్థమైంది. ఇలా రోహిత్ ఆ రోజు నుండే తను లెక్కల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని చక్కటి మార్కులతో పాస్ అయ్యాడు. ఈ విధంగా పిల్లలు, మీరు కూడా ఈ విధంగా తపస్సు చేసినట్టయితే మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.